हाई फ्रेंड्स वेलकम टू वीआरके प्रॉपर्टीज ना पेరు వినయ్ అండి। ఈ రోజు ఫ్రెండ్స్ మనము గుంటూరులో ఉన్నటువంటి 150 స్క్వేర్ యార్డ్స్ ఈ హౌస్ చూడడానికి వచ్చామండి। ఈస్ట్ ఫేజింగ్ లో ఉంటుంది, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి, G+1 పర్మిషన్ కూడా ఉందండి। ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ప్రమోషనల్ వీడియో, డైరెక్ట్ బిల్డర్ నంబర్ అన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది। మీ నుంచి మేము కోరుకునేది ఫ్రెండ్స్ కేవలం ఒక లైక్ మాత్రమే। వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్। అలాగే ఎవరైనా మీ ఒక ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో కేవలం 2000 రూపీస్కే ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది। అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి గుంటూరు మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 200 మీటర్స్ ఉంటుంది, తక్కువ ప్రైస్లో ఈస్ట్ ఫేజింగ్లో మంచి బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ అండి। ఇది మెయిన్ రోడ్కి ఈస్ట్ ఫేజింగ్లో ఈ ప్రైజెస్లో ఫ్రెండ్స్ మనకి హౌస్ రావడం అన్నది కూడా చాలా అరుదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి తక్కువ ప్రైస్లో ఉంది। అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఫేజింగ్ చూసుకుంటే 22.5 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది, కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుందండి। అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రోడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 25 ఫీట్ రోడ్, ఇక్కడ 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారండి, ఒక హౌస్ సేల్ అయిపోయింది, ఒక హౌస్ మాత్రం సేల్కు ఉంది। ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఫ్రెండ్స్ ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందాము। పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టోటల్ కూడా గ్రానైట్ అనేది వేయడం జరిగింది। వెడల్పు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 12 ఉంటుంది, ఇది వచ్చేసి 14, ఈజీగా మనకి ఇన్నోవా కార్ కూడా ఈజీగా వచ్చేస్తుంది। అలా ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు। ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈశాన్యంలో మనకి బోర్ అండ్ సంప్, ఇక్కడ పిల్లర్ కొను ప్రహరీ గోడకు మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది। అలాగే ఫ్రెండ్స్ మనము చూసుకున్నట్టయితే ఆగ్నేయంలో మనకి స్టెప్స్ కింద వాషింగ్ ఏరియా। అలాగే ఫ్రెండ్స్ దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకున్నాము। హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గానే మనకి పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందండి, కొంచెం మెస్సీగా ఉంది ఏమనుకోవద్దు। అలాగే పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు। ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకున్నామండి, ఇది మనకు వచ్చేసి 2 ఫీట్ వరకు ఉంటుంది, వాయంలో ఒక వాషింగ్ ఏరియా ఉంటుంది। వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 1.5 ఉంటుంది। ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకున్నామండి। మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టోటల్ కూడా మనకి ఇండియన్ టెక్తో డిజైన్ అనేది చేయడం జరిగిందండి, చూసుకోవచ్చు ఒకసారి। సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే త్వరపడండి అండి, ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుంది। ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అతి సమీపంలో ఉంటుంది। అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి। సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి। అలాగే మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకోవచ్చు। అలాగే ఇటు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది, ఇంతకుముందు నేను చెప్పుకున్నాను కదండి 2 ఫీట్ వరకు ఉంటుంది, ఇది వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ। ఒకసారి హాల్ కూడా చూసుకున్నామండి, మంచి విశాలంగా రావడం జరిగింది। అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము, ఇంకా చిన్న మైనర్ వర్క్ ఉందండి, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది। మనకి 2 సైడ్లో కూడా మనకి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగిందండి, అవసరమైతే ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ కూడా డిజైన్ చేయడం జరిగింది। ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మన సోఫా సెట్ కూడా వేసుకున్నట్టయితే మనకి టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది। అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్ అన్నది వచ్చింది, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా, 4 to 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకుంటున్నా కూడా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి చాలా స్పేస్ అన్నది కూడా ఇంకా మిగులుతుంది। ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియాలో మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి ఒక మంచి వాష్ బేసిన్ అన్నది కూడా ఫిట్ చేయడం జరిగింది। క్వాలిటీ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది। అలాగే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి సర్వింగ్ గురించి మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో డిజైన్ చేయడం జరిగింది। అలాగే కింది వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు, ఇటు పైన ఉన్నటువంటి సెల్స్ కూడా ఒకసారి చూసుకుందామండి। పైన సజ్జ ప్లస్ మనకి ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది వేశారు, ఒకసారి చూసుకుందాము। అలాగే ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ చూసుకుందాం। తూర్పు ఆగ్నేయంలో విండో, ఇక్కడ పూజా గదికి ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ కూడా ఇచ్చారండి వాస్తుపరంగా। పూజ గది కూడా చూసుకోవచ్చండి, మనకి టైల్స్ కూడా వేయడం జరిగింది, సపరేట్గా ఒక విండో కూడా వచ్చింది। పూజ గది ముందు కూడా చూసుకోవచ్చండి, మనకి మంచి స్పేస్ అన్నది రావడం జరిగింది, 2-3 ఈజీగా కంఫర్టబుల్గా కూర్చొని పూజ చేసుకున్నది కూడా వీలుగా ఉంది। కిచెన్ కూడా ఫ్రెండ్స్ మనకి ఈ డైమెన్షన్లలో కూడా మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు, 22.5 60 అయినప్పటికీ ఫ్రెండ్స్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది। బెడ్రూమ్స్ కూడా మనకి మంచిగా విశాలంగా రావడం జరిగింది। ఈ కిచెన్లో ఫ్రెండ్స్ మనకు 2-3 ఈజీగా వర్క్ చేసుకున్నందుకు కంఫర్టబుల్గా ఉంటుంది। ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ముందుగా మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి। సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి, చూసుకోవచ్చు మనకి ఇక్కడ 5/6 మంచం అనేది ఈజీ వచ్చేస్తుంది, ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది। అలా ఒకసారి సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చండి, మంచి డిజైన్స్ తోటని ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు, మనకి వుడెన్ టెక్స్చర్లో ఇవ్వడం జరిగింది। దక్షిణ ఆగ్నేయం వైపు మనకు ఒక విండో। అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి తూర్పు నైరుతిలో మనకి సెల్స్ అండ్ సజ్జ,
ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మంచిగా స్పేషియస్గా ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్. అలాగే ఇది మనకి కామన్ వాష్రూమ్ కూడా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా స్పేస్ అనేది మిగులుతుంది. అలాగే ఇటువైపు సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ ఇల్లు వచ్చేసి చాలా అద్భుతంగా కట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఉంటుంది. G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఫుల్ LRS పేడ్ ఉంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 75 lakhs చెప్తున్నారండి. హౌస్ వచ్చేసి దట్టు నెగోషియబుల్. ఎవరైనా కేవలం 20 to 25% వరకు కట్టుకోగలిగితే మిగతా బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. దగ్గర నుండి కూడా మేము లోన్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిల్డర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు బిల్డర్కి ఎప్పుడైనా కూడా కాల్ చేయవచ్చు. ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే లొకేషన్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మంచి డిజైన్స్ అనేది కూడా వాడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో మనకు ఒక విండో. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా కూడా టేక్ వుడ్ వాడడం జరిగిందండి. డోర్స్ వచ్చేసి మనకి ప్లైవుడ్ డోర్స్. మనకి మెయిన్ డోర్ వచ్చేసి మాత్రం ఫ్రెండ్స్ మనకి ఇండియన్ టేక్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా మన హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మన టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుందామండి. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే త్వరపడాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెర్రస్ పైకి కూడా వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో హెడ్ రూమ్ అనేది రావడం జరిగింది. మనకి నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒక పిల్లర్ కూడా హైట్ ఇచ్చారండి. ఎందుకంటే మనకి వాస్తు ప్రకారంగా నైరుతి హైట్ ఉండాలి కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చండి. ఇంట్లో మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కేవలం 200 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా దగ్గర ఉన్నాయండి. మనకి ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే కనుక మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి 25 feet రోడ్. మళ్ళొకసారి కూడా నేను మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందండి. 75 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్. మీరు ఎనీ బ్యాంక్లో కూడా మీరు లోన్ అనేది కూడా వెళ్ళొచ్చు. డిస్ప్లేలో కూడా ఫ్రెండ్స్ మీకు బిల్డర్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు బిల్డర్తో డైరెక్ట్ కాంటాక్ట్ కూడా కావచ్చు. ఇందులో మీరు ఎవరు కూడా ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము మీ నుంచి కోరుకునేది ఫ్రెండ్స్ కేవలం ఒక లైక్ మాత్రమే. లైక్ చేసి మన వీడియోని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.